ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి 44 మంది మహిళలు పోటీలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది పోటీ చేస్తుంటే తెలుగుదేశం నుంచి 23 మంది, జనసేన నుంచి ఒకరు బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మహిళలు ఎవరూ పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ పూర్తి జాబితా ఇంకా రాలేదు. ఈసారి 4 చోట్ల మాత్రం ప్రధాన ప్రత్యర్థులిద్దరూ మహిళలే ఉన్నారు. అందులో 2 ఎస్టీ రిజర్వ్ స్థానాలు, మిగిలిన 2 జనరల్ స్థానాల్లోనూ పోటీలో ఉన్నది బీసీలు అయినా వారి భర్తలు ఓసీలు కావడం విశేషం. టీడీపీ అభ్యర్థులు 4కి ఇవి తొలి అసెంబ్లీ ఎన్నికలు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రధాన ప్రత్యర్థులిద్దరూ మహిళలే ఉన్న 2 ఎస్టీ నియోజకవర్గాల్లో రంపచోడవరం ఒకటి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి నాగులపల్లి ధనలక్ష్మి, తెలుగుదేశం నుంచి మిరియాల శిరీష పోటీ చేస్తున్నారు. ధనలక్ష్మి కొండదొర సామాజిక వర్గానికి చెందినవారు. ఆమె BA చదివి టీచర్గా ఉద్యోగం చేసేవారు. మొదటిసారిగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వంతల రాజేశ్వరి మీద దాదాపు 40,000 మెజారిటీ సంపాదించారు. ఇప్పుడు రెండో విడత మళ్లీ బరిలో ఉన్నారు. ఆమె మీద పోటీ చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థి మిరియాల శిరీషాదేవికి ఇవి మొదటి ఎన్నికలు. ఆమె కోయ సామాజిక వర్గానికి చెందినవారు. రాజవొమ్మంగి మండలం అనంతగిరిలో 8 ఏళ్లుగా అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. వైసీపీ వాళ్లు ఆమెను ఇబ్బంది పెట్టారనే ఆరోపణలున్నాయి. అందుకు కారణం ఆమె భర్త తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉండటమే అంటారు. మొత్తానికి అనూహ్యంగా ఆమెకు టికెట్ వచ్చింది. ఇక ఇద్దరు గిరిజన సామ్రాట్టుల స్థావరమైన కురుపాంలోనూ మహిళలే ఢీకొంటున్నారు. శత్రుచర్ల, వైరిచర్ల వర్గీయులుగా ముద్రపడ్డారు. వారిలో మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఒకరైతే తోయక జగదీశ్వరి మరొకరు. పాముల పుష్పశ్రీవాణి గ్రాడ్యుయేషన్తో పాటు B.Ed కూడా పూర్తి చేసి గిరిజన ఆశ్రమ పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ ఉండేవారు. వైసీపీలో చేరి మొదటిసారిగా 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తరువాత 2019లో రెండో వరుస విజయం నమోదు చేసుకున్నారు. 2.5 ఏళ్ల పాటు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రి హోదాతో పనిచేశారు. ఆమెను వైరిచర్లకు రాజకీయ వారసురాలిగా చెబుతారు. ఇక తెలుగుదేశం అభ్యర్థి తోయక జగదీశ్వరి విషయానికొస్తే ఆమె ఎంపీటీసీగా రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆమె భర్త ప్రభుత్వోద్యోగి. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమె భర్తకిచ్చిన ప్రభుత్వ క్వార్టర్స్లో పార్టీ చేరికల కార్యక్రమం నిర్వహించినందుకు ఆయన మీద సస్పెన్షన్ వేటు పడింది. శత్రుచర్ల విజయరామరాజు ఆమెను తన రాజకీయ వారసురాలిగా ప్రకటించటం విశేషం. అయితే ఆమెను మార్చే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. జనరల్ స్థానాల్లో ప్రధాన పోటీదారులిద్దరూ మహిళలే ఉన్న 2 నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులు మంత్రులు కావటం, తెలుగుదేశం అభ్యర్థులిద్దరూ మొదటిసారి పోటీ చేయటం ఒక ప్రత్యేకత. 4 మహిళలు బీసీలే అయినా భర్తలు ఓసీలు కావటం ఇంకో ప్రత్యేకత. ముందుగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం సంగతి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విడుదల రజని పోటీ చేస్తుండగా ఆమెకు ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పిడుగురాళ్ల మాధవి బరిలో దిగారు. విడుదల రజని బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు కాగా ఆమె భర్తది కాపు సామాజిక వర్గం. ఆమె రాజకీయాల్లోకి వచ్చి మొదటిసారిగా 2019లో చిలకలూరిపేటలో పోటీ చేసి గెలిచారు. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించినప్పుడు ఆమె ఆరోగ్య శాఖ మంత్రి అయ్యారు. అయితే ఈ ఎన్నికల కోసం ఆమెను చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్ కు మార్చారు. ధనబలం, కాపుకులం, వైసీపీ బలం మీద ఆమె ఆధారపడ్డారు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీకి దిగిన పిడుగురాళ్ల మాధవి బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. ఆమె భర్తది మాత్రం కమ్మ సామాజిక వర్గం. డాక్టర్గా ఆమెకు పేరుంది. భర్తది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఈమె మొదటిసారిగా ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఇది తెలుగుదేశం సిట్టింగ్ స్థానం కావటం ప్లస్ పాయింట్ అయినా రజనీకి ధీటుగా ఖర్చు చేయటం మీద అనుమానాలున్నాయి.
ప్రధాన ప్రత్యర్థులిద్దరూ మహిళలే ఉన్న మరో నియోజకవర్గం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే మంత్రి ఉషశ్రీ చరణ్ను వైసీపీ ఇక్కడి నుంచి పోటీ చేస్తూ ఉండటంతో తెలుగుదేశం కూడా అదే కురుబ సామాజిక వర్గానికి చెందిన మహిళ సవితను రంగంలో దించింది. ఉషశ్రీ చరణ్ బీసీ కురుబ సామాజిక వర్గానికి చెందినవారైనా ఆమె భర్తది మాత్రం రెడ్డి సామాజిక వర్గం. ఆమె మొదటిసారిగా 2019లో కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో ఆమెకు మంత్రి పదవి లభించింది. అయితే అక్కడ కొన్ని ఆరోపణలు రావటంతో పెనుగొండకు మార్చారు. స్థానికేతరురాలు కావటం ఆమెకు మైనస్ పాయింట్ అయింది. ఇక ఆమెకు పోటీగా తెలుగుదేశం కూడా కురుబ సామాజిక వర్గానికి చెందిన మహిళనే బరిలో దించింది. సవిత బీసీ కురుబ సామాజిక వర్గానికి చెందినవారైనా ఆమె భర్తది కమ్మ సామాజిక వర్గం. టీడీపీలో కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేశారామె. ఒకవైపు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు సామాజిక కార్యక్రమాల్లోనూ బిజీగా ఉంటూ వచ్చారు. ఇవి